అనగనగా ఒక నది ఒడ్డున ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. దాని మీద ఒక పావురం గూడు కట్టుకుని నివసిస్తుండేది. ఆ నది ఒడ్డున చీమల పుట్టలు ఉన్నాయి. పుట్టలోని ఒక చీమకి చెట్టు మీద పావురానికి స్నేహం కుదిరింది. కొన్ని రోజులకి అవి ప్రాణ స్నేహితులయ్యాయి. ఒకరోజు పావురాన్ని పలకరించి క్షేమ సమాచారాలు కనుక్కుందామని చీమ చెట్టు మీదకి ఎక్కుతూ ఉండగా కాలు జారి చెట్టు కిందే ఉన్న నీటిలో పడిపోయింది. వస్తానన్న చీమ ఇంకా రాలేదేమిటో అనుకుంటూ పావురం కొమ్మ మీద నుంచి వంగి కిందకి చూసింది. తన స్నేహితుడు నీటిలో పడి తిరుగులా పట్టుకోవడం చూసింది పావురం. వెంటనే ఆలస్యం చేయకుండా ఒక ఆకును తెంపి చీమకు దగ్గరగా వేసింది. చీమ ఆకు ఎక్కి ఒడ్డుకు చేరుకుంది. మిత్రునికి కృతజ్ఞతలు చెప్పి కాసేపు కబుర్లు చెప్పుకొని చీమ పుట్టలోకి వెళ్ళిపోయింది. ఒకనాడు వేటగాడు ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు. చెట్టు పైన ఉన్న పావురానికి బాణాలు గురిపెట్టాడు. అది చూసిన చీమ తన స్నేహితుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలుసుకొని ఆ వేటగాడి దగ్గరికి వెళ్ళి ఆ వేటగాడి కాళ్ళు కొరకడం మొదలుపెట్టింది. ఆ నొప్పిని తట్టుకోలేక వేటగాడు గట్టిగా అరిచాడు. వెంటనే ఆ అరుపుకి పావురం చెట్టుపై నుంచి ఎగిరిపోయింది. తర్వాత ఆ వేటగాడు బాధతో వెళ్ళిపోయాడు. పావురం తిరిగి వచ్చి చీమకు కృతజ్ఞతలు చెప్పింది.